మరొక కీలకమైన అంశం సార్. మీరు చాలా సంవత్సరాలుగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదంటూ కూడా వామపక్షాలు పోరాటం చేస్తున్నాయి. కార్మికులకు అండగా నిలబడుతున్న పరిస్థితి. ఈరోజు చూస్తే ప్రైవేటీకరణ ఎక్కడా జరగట్లేదంటూ కూడా ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులందరూ చెప్తున్నారు. మరోవైపేమో ఆందోళనలు కొనసాగించే పరిస్థితిలో కార్మికులున్నారు. ఇటీవల కాలంలోనే ఒక స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి ఇన్నర్‌గా 35 విభాగాలను ప్రైవేటీకరణ చేయడానికి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా చూస్తారు సార్ మొత్తం అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ఏ విధంగా చూస్తాయి వామపక్షాలు? విశాఖ ఉక్కు ముందు పూర్వరంగం చూడాలండి మనం. విశాఖ ఉక్కు అన్నది దయాదాక్షిణ్యాలతో ఏర్పడిన సంస్థ కాదది. అప్పుడు దాకా ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసినటువంటి ఉక్కు పరిశ్రమలన్నీ కూడా ఉత్తర భారతదేశంలోనే ఏర్పడ్డాయి. దక్షిణ భారతదేశంలో ఏం లేదు. ఆనాటి ప్రభుత్వం దక్షిణ భారతదేశంలో, అది కూడా కొంచెం తీర ప్రాంతంలో, అప్పుడు దాకా ఎక్కడా ఉక్కు కర్మాగారం లేదు. తీర ప్రాంతంలో ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఏ రాష్ట్రం అయితే దానికి సానుకూలంగా ఉంటుంది అని చెప్పని ఒక కమిటీని వేస్తే ఆ కమిటీ వచ్చి విశాఖపట్నం పరిశీలన చేసి వెళ్ళారు. అలాగే తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ చూసుకొని వెళ్ళినప్పుడు విశాఖపట్నంలోనే ఇది పెడితే బాగుంటుందన్నది ఆ కమిటీ అభిప్రాయాన్ని ఇచ్చిన నేపథ్యంలో, అటు తమిళనాడు, కర్ణాటకల్లో మా దగ్గరే పెట్టాలన్నది వాళ్ళు ఆందోళన చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఊగిసలాడు, కేంద్ర ప్రభుత్వం. ఆ రోజున విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పని నినాదాన్ని ఇచ్చి వామపక్షాలు ఇది రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా దీన్ని తీసుకొని పోయారు. ఆ రోజు అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈ ఆందోళన సాగింది. కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటు సభ్యులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, అది సిపిఐ, సిపిఎంలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా మొత్తం రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసి ప్రజలతో కలిసి ప్రజా ఆందోళనలో పాల్గొన్న నేపథ్యంలో ఆఖరికి ఇందిరాగాంధీ ఆనాటి ప్రధానమంత్రి వచ్చి దీన్ని శంకుస్థాపన చేశారు. వాస్తవానికి ఇది ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కింద రావాలి. ఆ స్థాయిలో వచ్చి ఉంటే 60,000 మందికి ప్రత్యక్షంగా, మరో కొన్ని లక్షల మందికి పరోక్షంగా ఉపాధి వచ్చేది. సరే, ఆ రాష్ట్రాల్లో కూడా ఆందోళన ఉండడంతో అక్కడ సేలం ఒకటి, భద్రావతి ఒకటి వాళ్ళకి ఇచ్చి దీనిలోనే ఏర్పడవలసినవి అక్కడ ముక్కలుగా చేసి అక్కడ కొంత ఇచ్చి మిగతాది ఇక్కడ పెట్టారు. పెట్టి ప్రభుత్వ రంగంలోనే పెట్టారు. తర్వాత ఏదైనా మనకి తెలుసుగా, ఒకసారి ఒక పరిశ్రమ కానీ, ఒక ప్రాజెక్ట్ కానీ ప్రారంభిస్తే ఏది సకాలంలో అనుకున్న సమయానికి అది పూర్తి కాదు. దానివలన దాని నిర్మాణ వ్యయం పెరుగుద్ది, భారాలు పెరుగుతాయి. ఇది కూడా కొంత అలాగా నడిచింది. సరే, దీనికి ఇది సెయిల్లో అంతర్భాగంగా కాకుండా దీన్ని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ అని చెప్పనేది వేరే ఎంటిటీగా పెట్టి చేసినప్పుడు దీనికి సొంత గనులు కేటాయించాలి. సొంత గనులు కేటాయించుంటే డే 1 నుంచి విశాఖ ఉక్కు లాభాల్లోనే ఎప్పుడు ఉండేది తప్ప నష్టాలు వచ్చేవి కాదు. మనం క్యాప్టివ్ మైన్స్ కేటాయించలేని పరిస్థితుల్లో గతంలో ఎందుకు ఈ పోరాటాలు అప్పట్లో వామపక్షాలు కావచ్చు, కార్మికులు కానీ చేయలేని పరిస్థితి సార్ గతంలో? మీరు క్యాప్టివ్ మైన్స్ కేటాయించకుండా ఆ రోజు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమాన్ని సపరేట్ ఎంటిటీగా పెట్టి ఒక ఒప్పందం చేశారు. ఆ రోజు మైనింగ్ కూడా ఎన్ఎండిసి ఆధ్వర్యంలో ఉంటుంది, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉంటుంది. వాళ్ళతోనూ ఒక ఒప్పందం చేయించారు. ఎందుకు మీకు అవసరం లేదు, ఎన్ఎండిసి వాళ్ళకి అక్కడ ఎంతైతే ఉత్పత్తి ఖర్చు అవుతుందో, ఇనప ఖనిజం అక్కడి నుంచి తీయడానికి ఎంతైతే ఉత్పత్తి ఖర్చు అవుతుందో అదే ఖర్చు మీరు ఇచ్చి కొనుగోలు చేసుకోవచ్చు అన్నారు. మీరు పెట్టుకున్న అంతే కదా, వాళ్ళు ఎన్ఎండిసి మీకు ఇచ్చినప్పుడు ఇబ్బంది. సో ఆ ప్రకారం వచ్చేది, ఇది బాగానే నడిచింది. ఎప్పుడైతే మనం సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చి కార్పొరేటీకరణ వైపు అడుగులు వేస్తున్నప్పుడు మిగతా సంస్థలన్నీ కొంత ఒత్తిడి తీసుకొచ్చి, మీరు ఒక విశాఖ ఉక్కుకి ఈ పద్ధతులు ఇస్తున్నారు, మిగతా వాళ్ళందరికీ కూడా మార్కెట్ రేటుకి అమ్ముతున్నారు, ఇది సరైనది కాదు అని అంటే అప్పుడు దీన్ని కూడా మార్కెట్ రేటుకి అమ్మడం ప్రారంభించారు. మామూలుగా 500 రూపాయలకి, 600 రూపాయలకి టన్ను ముడిగి ఈ ఖనిజం రావాల్సింది 5,000 రూపాయలు, 4,500 రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు 10 రెట్లు పెరిగింది. అది 10 రెట్లు పెరగడంతోనే విశాఖ ఉక్కు కొంత భారం పడింది. తర్వాత ఓ టైంలో బీఈఎఫ్ఆర్కి వెళ్ళింది, బయటపడి లాభాలు బ్రహ్మాండంగా ఆర్జించి తన సొంత డబ్బులతోనే విస్తరణకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అవసరం లేని చోట మరింత విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టించారు. ఆ రోజున బ్యాంకుల నుంచి అప్పులు చేసి దాదాపు 14.5, 13.5% వడ్డీ రేట్లకు అప్పులు తీసుకొని పెట్టించారు. రెండోది, ఎప్పుడైతే ఇనప ఖనిజం ధరలు పెరిగి మార్కెట్ ధర కొనాల్సిన పరిస్థితి వచ్చిందో ఉక్కు మీద భారం పడింది. సో దానికి ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ చేయాలని చెప్పండి.
దాంతోపాటు సొంత గనులు కేటాయించడం అప్పటి నుంచే ఉద్యమం ప్రారంభం. ఇదేమి ఈరోజు కేటాయించమని అడిగింది కాదు. సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చి ప్రత్యక్షంగా విశాఖ ఉక్కు మీద, దాని నిర్వహణ మీద ఎప్పుడైతే భారం పడిందో ఆ రోజు నుంచి దీనికి సొంత గనులు కేటాయించాలి, ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్కి అవకాశం ఇవ్వాలి, ఆ వడ్డీ భారాలు తగ్గించాలంటే ఈరోజు వడ్డీలన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఆ రోజున ఇప్పటికీ కూడా 13.5, 14.5% ఆ రోజు తీసుకున్న అప్పుల మీద వడ్డీ చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని రీస్ట్రక్చర్ చేస్తే ఇప్పుడున్నటువంటి వడ్డీ రేట్లు కదా వస్తుందన్నది. ఈరోజు మొత్తం పెట్టుబడి ఎంత పెట్టింది కేంద్ర ప్రభుత్వం? 5,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రెండిటికి, అది డివిడెండ్ రూపంలో కానివ్వండి, సెంట్రల్ ఎక్సైజు జిఎస్టీల రూపంలోని, లేకపోతే స్టేటు సేల్స్ ట్యాక్స్ రూపంలో కానివ్వండి, దాదాపు 55 నుంచి 60 వేల కోట్ల రూపాయలు చెల్లించాం. విశాఖ ఉక్కు చెల్లించింది. అంటే ఇంత ఆర్జన సాగింది. ఏ రోజు దీనికి రాయితీలు ఇవ్వలే. ఈరోజు మీరు చూడండి పత్రికల్లో ఈరోజు వచ్చింది, ఏదో కంపెనీ వస్తుంది, ఇక్కడ డేటా సెంటర్ పెడతారు, 22,000 కోట్ల రూపాయలు పెట్టని కంపెనీకి, ఇంకా పెట్టబోయే కంపెనీకి 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు. అంటే ప్రధానంగా ఇప్పుడు విశాఖ ఉక్కును కాపాడుకోవాలంటే కనీస రాయితీలు ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారా? రాయితీ కాదు, దానికి ఉన్న ఫైనాన్షియల్ రీస్ట్రక్చర్ చేయండి, క్యాపిటల్ రీస్ట్రక్చర్ చేయాలి, ఫైనాన్షియల్ రీస్ట్రక్చర్ చేయాలి, దాంతోపాటు క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి, చాలు. ఇంకేమీ మీరు చేయాల్సిన పని లేదు. ఉక్కు స్వతంత్రంగా లాభాలు బట్టి నడుస్తుంది. మరి ఎందుకు సార్ ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎంపీలు ఎవరు కూడా ఈ ఉక్కు దాని మీద ఎప్పుడు మాట్లాడలేదు? అసలు స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎక్కడా కూడా పార్లమెంట్లో ప్రస్తావన తీసుకురావట్లేదు. ఎన్నికలు మీరు ఇక్కడ చూడండి, ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలకు ముందు వచ్చి ఏం హామీలు ఇచ్చారు ఉత్తరాంధ్ర అన్ని పార్టీలు? పవన్ కళ్యాణ్ ఉక్కు శిబిరం దగ్గరికి వచ్చి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 4 రోజులు టైం ఇస్తున్నాను, మీకు చేత కాకపోతే చెప్పండి, నేనే ప్రత్యక్షంగా దిగి విశాఖ ఉక్కుని పరిరక్షిస్తానని చెప్పని ఆయన ఇక్కడ హామీ ఒక్క ఎంపీ ఇస్తే చాలు నాకు అన్నాడు ఆయన. అదే ఆయన ప్రత్యక్షంగా అక్కడ శిబిరం దగ్గర హామీ ఇచ్చి వెళ్ళిపోయాడు. నాకు ఒక్క ఎంపీ ఇచ్చినా చాలు, నేను మాట్లాడే పార్లమెంట్లో ఆయన ఇప్పుడేమి మాట్లాడాలి, అది మాట్లాడేవాడు దేశద్రోహి. ఇప్పుడు అది ఆ ప్రశ్న నువ్వు చెప్పిందే తిరిగి అడిగేవాడు దేశద్రోహిగా కనిపిస్తున్నాడు ఆయన దృష్టిలో. చంద్రబాబు నాయుడు గారు శిబిరం దగ్గరికి వచ్చి సందర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇది జరిగింది. ఆయన పిలిపించాడు విశాఖ పర్యటనకు వస్తున్నప్పుడు, అఖిలపక్ష పోరాట కమిటీ నాయకులందరినీ పిలిపించాడు. అందులో నేను కూడా ఉన్నాను. మా అందరితో ఎయిర్పోర్ట్ దగ్గర మాట్లాడారు. అప్పుడు నేనే లేవనెత్తాను ఈ అంశాన్ని. మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి విశాఖ ఉక్కు పరిరక్షణకు కేంద్రానికి పంపించండి, పార్లమెంట్లో కూడా దీని మీద మీరు ఇన్సిస్ట్ చేయండి, అప్పుడు రాష్ట్రం అంతా ఐక్యంగా ఉందన్నది వస్తుందనంటే అదంతా మేము చేస్తామని చెప్పారు. అలాగే అసెంబ్లీలో తీర్మానం చేశారు. కానీ పార్లమెంట్లో చేయాల్సినటువంటి పద్ధతుల్లో ఆ పోరాటం చేయకపోవడం వలన ఒక నష్టం జరిగింది. వాళ్ళు కూడా ఆ రోజున ఏంటంటే కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, విజయసాయి రెడ్డి గారు ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర నుంచి పాదయాత్ర ప్రారంభించి మీరు స్టీల్ ప్లాంట్ శిబిరం దాకా ఆ పాదయాత్రను తీసుకెళ్ళి అక్కడ ముగించారు. మేము ఉక్కు పరిరక్షణ కోసమే పనిచేస్తామని చెప్పారన్నారు. ఆ ఎన్నికల్లో వాళ్ళు లబ్ధి పొందారు, కార్పొరేషన్ వాళ్ళ చేతికి వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల్లో కూటమి లబ్ధి పొందింది. ఈ రోజుని వాళ్ళు ఎన్నికలు ఇప్పుడే రావు కదా, అందుకని ఉక్కుని గాలికి వదిలేద్దాం. ఇప్పుడు ఇక్కడ మన పార్లమెంటు సభ్యులకి ఎక్కడి నుంచి ఎన్నికైన, ఉత్తరాంధ్ర నుంచో లేకపోతే ఈ రాష్ట్రం నుంచో ఎన్నికైన పార్లమెంటు సభ్యులకి సిగ్గు ఉండాలి. విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించమని అడగడానికి నోరు రానటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఏర్పడుతుందో పడదో తెలియనటువంటి మిట్టల్, నక్కపల్లి క్లస్టర్ దగ్గర ఎయిర్సెల్ మిట్టల్ వాళ్ళు ఏర్పాటు చేయబోయే ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలని చెప్పని వీళ్ళు ఉక్కు మంత్రి గారిని వెళ్ళి కలిసి వినతిపత్రం ఇచ్చారు. అంటే ఆర్సెల్ఆర్ మెటల్ కోసం విశాఖ ఉక్కుని భూస్థాపితం చేసే ప్రయత్నం చేస్తున్నారంటారు సార్? గురితాడు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్సెల్ఆర్ మెటల్ కోసం అని చెప్పలేను, కానీ మొత్తానికి ఇది ప్రభుత్వ రంగంలో ఉండకూడదు, ఇది పోయినా పర్వాలేదు, మాకు ప్రైవేట్ రంగమే ముద్దు. వాళ్ళేమి సొంతంగా మీరు చూడండి, ఎవ్వరూ కూడా మీరు మన దగ్గర మొట్టమొదటి సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత విద్యుత్ ఒప్పందాలు మహారాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. దబోల్ పవర్ ప్లాంట్లు కట్టారు. ఎన్రాన్ వాళ్ళు అక్కడ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకొని దబోల్ పవర్ ప్లాంట్ పెట్టారు. తర్వాత దివాలా తీసింది అమెరికా.
వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు నష్టపోయారు? ఏమనంటే విదేశీ పెట్టుబడులు మనకు వస్తాయని చెప్పాను. విదేశీ పెట్టుబడులు అమెరికా నుంచి ఆళ్ళేం తేలా. వాళ్ళు ఇక్కడికొచ్చారు. ఇక్కడ సంస్థను రిజిస్టర్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని, ఈ ఒప్పంద పత్రాలను బ్యాంకులో హామీగా పెట్టి అప్పులు తెచ్చారు. అది కట్టారు. ఆళ్ళు దివాళా తీసిన తర్వాత ఈ బ్యాంకులు అప్పులు ఊబిలో కూరుకొని పోయి ఏదో ఒకటి ఇప్పుడు ఇన్సాల్వెన్సీ యాక్ట్‌ని కూడా ఒకటి తీసుకొచ్చారు. దాంతోని మొత్తం సెటిల్ చేసుకొచ్చారు. మీరు రూ. 1,00,00,000 అప్పు పొంది మీరు దివాళా తీసి వెళ్ళిపోయి రూ. 1,00,000 అక్కడ ఉన్నటువంటి దాన్ని అమ్మితే వస్తే ఆ రూ. 1,00,000 జమేసుకొని రూ. 1,00,000 అప్పు మాఫీ చేసేటటువంటి అంటే తీరిపోయినట్టు రద్దు చేసేసుకునేటటువంటి ఒక గొప్ప ఇది మన కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ఎవరికి ఉపయోగం? ఈ దేశంలో మోసం చేసే కార్పొరేట్ రంగ సంస్థలకి అది ఉపయోగం. ఆ పద్ధతుల్లో ఇలా కార్పొరేట్ రంగానికి ఊడిగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు ప్రభుత్వానికి ఏ రోజు రాయితీలు ఇవ్వలే విశాఖ ఉక్కుకి. విశాఖ ఉక్కు దగ్గర నుంచి మీరు అది ఎక్సైజ్ డ్యూటీ కానివ్వండి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం సేల్స్ ట్యాక్స్ కానివ్వండి, ఇతరత్ర ఏవైతే పన్నులు ఉన్నాయో అన్ని పన్నులు గోల్లోడు కొట్టి వసూలు చేసుకున్నారు. అదే ప్రైవేట్ సంస్థ వస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు. నేను ఇందాక చెప్పిన ఉదాహరణ చాలు మీకు. ఇంకా పెట్టబోయే సంస్థకి ఎప్పుడు వస్తుందో మనకి తెలియనటువంటి సంస్థకి ప్రకటనలోనే వచ్చేస్తుంది అంటున్నటువంటి సంస్థకి 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ముందే ఇచ్చారనంటే మీరు ఏ వైపు ఉంది? ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించాలి. ప్రభుత్వ రంగం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తే ప్రజలకి మరింత మేలు చేయడానికి అవసరమైన నిధులు వస్తాయి అనుకునేటటువంటి సంస్థని పరిరక్షించకుండా వాళ్ళకి సొంత కిట్ బ్యాగులు తెచ్చి ఇచ్చేటటువంటి సంస్థలకి అన్ని ప్రోత్సాహాలు ప్రజాధనాన్ని వాళ్ళకి కట్టబెడతా ఉన్నారు. ఏమనంటే మీకు ఉపాధి అవకాశాలు వద్దా అనంటే ఈరోజు ప్రైవేట్ రంగంలో ఎక్కడైనా మీరు తీసుకోండి, ఐటీ సెక్టర్ తప్ప మిగతా ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ఉపాధి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు.